హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. ఏపీలో మరో రాజకీయ సమరం జరగనుంది. 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈసారి జరిగే ఎన్నికలు ఎన్డీఏ జగన్కు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఈ ఎన్నికల ద్వారా ప్రజల్లో తమ ఆదరణ నిరూపించుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిందని పదే పదే చెబుతున్న జగన్కు తన బలం నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు కీలకంగా మారుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా మారుతున్న ఈ ఎన్నికలపైన కసరత్తు మొదలైంది. ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలైపోయింది. వచ్చే ఏడాది మార్చి 17కి మున్సిపల్ స్థానిక సంస్థల పదవీకాలం ముగియనున్నందున ముందుగా ఎన్నికలకు సిద్ధం కావాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎన్నికల సన్నాహాల షెడ్యూల్ను కూడా విడుదల చేసినట్టు తెలుస్తోంది. ముందుగా పంచాయతీల అప్గ్రేడేషన్, సమీపంలో ఉన్న పంచాయతీలను మున్సిపల్ స్థానిక సంస్థల్లో విలీనం చేయడం తదితర కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. 123 పట్టణ స్థానిక సంస్థలకు గాను గత 2021 మున్సిపల్ ఎన్నికల్లో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఏడాది మార్చి 18న మొదలైన వారి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 17 నాటికి ముగియనుందని వివరించారు. ఇక అదేవిధంగా రెండో విడతలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నవంబర్ 2021లో జరిగాయి. ఈ 13 స్థానిక సంస్థలకు వచ్చే ఏడాది నవంబర్ 21కి గడువు ముగుస్తుందని తెలిపారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు 2017 ఆగస్టు, సెప్టెంబర్లో ఎన్నికలు జరిగాయని, 2022 సెప్టెంబర్కు వాటి గడువు ముగిసిందని పేర్కొన్నారు. మిగిలిన శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, మంగళగిరి, తాడపల్లితో పాటు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు న్యాయపరమైన సమస్యల వల్ల ఎన్నికలు జరగలేదని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు సభ్యుల పదవీకాలం పూర్తయ్యే 3 నెలల్లోపు నిర్వహించాల్సి ఉంటుందని లేఖలు స్పష్టం చేశారు. దీంతో డిలిమిటేషన్, రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియను అక్టోబర్ 15లోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇక కసరత్తులో భాగంగా వార్డుల వారి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని నిర్దేశించారు. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 లోపు ఈ సన్నాహాలు పూర్తి చేయాలని సూచించారు. నవంబర్ 1 నుంచి 15 దాకా రిటర్నింగ్ అధికారులను నియమించుకోవాలని కోరారు. నవంబర్ 16 నుంచి పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకుని తుది జాబితా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఇక నవంబర్ 30లోగా ఎన్నికల కసరత్తు పూర్తి చేసి రిజర్వేషన్ల ప్రక్రియను డిసెంబర్ 15లోగా పూర్తి కావాలని సూచించారు. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతోనూ సీనియర్ అధికారులతోనూ సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. జనవరి 2026 లోపు ఎన్నికలు నిర్వహించాలని, అదేవిధంగా 2026 జనవరి నుంచి గ్రామ పంచాయతీలకు, జూలై నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నిక ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని నీలం సాహ్ని స్పష్టం చేశారు. దీంతో ఈ ఎన్నికలు కూటమి వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.